ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ సంగీత వ్లాగ్స్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. చూస్తున్నారు కదా! హ్మ్. 3 అవుతుంది. 3 నిమిషాలు తక్కువ అనుకుంటా. మేము లేసిందైతే ఎగ్జాక్ట్‌గా 1:30కైతే లేసామండి. లెగిసి ఇల్లు తుడుచుకొని, ఇల్లుతుకొని అన్నీ చేసుకొని భోగి రోజు తెల్లవారుజామండి. భోగి నెక్స్ట్ డే అన్నమాట. లేసాము సంక్రాంతి రోజైతే. ఇలా లేచేసి పంతులు గారొస్తారు మాకు. పత్తర్లవి ఇవ్వడం అదంతా ఉంటుందండి. ఆ కార్యక్రమం అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత అప్పుడు నేనైతే లేచిన వెంటనే పప్పు అదంతా నానబెట్టుకొని ఉంచుకున్నా. నెక్స్ట్ వంటలవి చెయ్యాలి కదా! అందుకోసమని అన్నమాట. ఏటేటి వండానంటే పులుసు, కలగూర కూర, బూరెలు, గారెలు, చిటిగారెలు, ఇంకా రైసు, అమల పచ్చడనేసి ఒక పచ్చడైతే చేస్తామండి. నువ్వులు ఇంకా ఉసిరిక పప్పు వేసి ఇదేననమాట ఆ పచ్చడి. తినడానికైతే చాలా టేస్ట్‌గా ఉంటుంది గానీ, చాలా వేడి చేస్తుంది. పప్పు, పాయసం ఇదన్నమాట. దేవుడికైతే లెగ్గానే దీపాలు అన్నీ అయిపోయి అన్నీ అయ్యేటప్పటికి 3 అయ్యిందండి. పంతులు గారేమో 4:00కొచ్చారు మాకు. 2:30 ఈ ప్రాంతంలో వచ్చేస్తున్నారు. కానీ వచ్చేటప్పటికి 4 అయిపోయింది. ఇదైతే ఈవినింగ్ అండి. ఇలా 12 ద్వారాల ముగ్గేసి గొబ్బెమ్మనైతే పెడతాము. నెక్స్ట్ ఇంకా గొబ్బెమ్మని కింద పెట్టాననుకోవద్దు. తమలపాకుల మీద పెట్టాను. మీకు చూపిద్దామని చూడండి చాలా దగ్గరగా చూపిస్తున్నానన్నమాట. యాక్చువల్‌గా పీట మీద పెట్టాలి ఇదంతాను ప్రాసెస్. పీట ఎక్కడో పైనుంది తీయడం కష్టమని టైం అయిపోతుందని ఇలా ఫినిష్ చేసేసాననమాట. నిన్న ఇంకో విషయం జరిగిందండి. సడన్‌గా కాశీ బొగ్గెళ్ళామమాట. ఏనుగులు ఎప్పటినుంచో తెల్ల ఏనుగులు కొందాం అనుకుంటున్నాను. నిన్న లక్షవారం చాలా సెంటిమెంట్‌గా భావించాను. ఇవైతే తీసుకున్నాను. దొరికాయి ఇన్ని రోజులకి. నేనైతే తీసుకున్నానండి. ఇదండి సంక్రాంతి మినీ వ్లాగ్. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి.